నీకిచ్చే కృప నీకు ఇస్తాడు, నాకిచ్చే కృప నాకు ఇస్తాడు. ఎవరిని ఎలాగా పరిమళింపజేయాలో, ఎలా వాడుకోవాలో ఆ మహనీయుడికి అన్నీ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఇది కోతకాలం, ఇది కోతకాలం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు. చాలామంది రక్షణలోకి వస్తున్నారు, కానీ దేవుని పనివారుగా మారట్లేదు. ఒక ఆర్డినరీ విశ్వాసులాగానే బతికేయాలని ఫిక్స్ అయిపోయారు తప్ప ప్రభువుని వెంబడించి మనుషుల్ని పట్టే జాదర్లుగా మారాలి అన్న ఆలోచన చాలామందిలో కలగట్లేదు. ఈరోజు నన్ను వెంబడిస్తున్న బిడ్డలారా, ఈరోజు ఈ ఉపదేశం ద్వారా ఇది నిన్ను దేవుడు దర్శిస్తున్న కాలం అని గుర్తెరిగి, ఇప్పటికే కొన్ని మార్లు నిన్ను దర్శించున్నాడు ఆయన. సేవకు రావాలి, నువ్వు నా పరిచర్య చేయాలి, నీ మీద నా ఏర్పాటు ఉంది. తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. అప్పుడే నేను నిన్ను ఎరిగి తిని నా ప్రవక్తగా నిన్ను అభిషేకించున్నాను నేను అని నా తండ్రి నీతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, ఉపదేశం ద్వారా మాట్లాడాడు. ఈ రోజు కూడా మళ్ళొక్కసారి నిన్ను దర్శిస్తున్నాడు ఆయన ఈ ఉపదేశం ద్వారా. ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు, పురుషులు స్త్రీలు. ఈరోజు చెప్తున్న స్త్రీలు కూడా నా దేవుడి పనిలో ఒక సైన్యం వలె వాడబడతారు. పురుషులు కూడా నా దేవుని పనిలో దేవుని జత పని వారే వర్ధిల్లుతారు, వాడబడతారు, వాడబడాలి. అవసరమైతే జాబ్ చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి, పని చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి. దేవుని కృప ఉంటే, దేవుని దయగలిగితే అన్ని పక్కన పడేసైనా సరే, ఉన్నవి తెగనమ్మైనా సరే అప్పులు కట్టేసి ఫ్రీ అయి వచ్చి ఇదిగో నీ దాసుడిని ప్రభువా, ఇక్కడ వల లేదు, ఇక దోణెలు లేవు, చేపలు లేవు, వ్యాపారాలు లేవు, స్తోత్రం, సమస్తమును విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించిరి. ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని దర్శనాన్ని గుర్తెరిగి ఆయన దర్శనంలోనికి నువ్వు వస్తే అది ధన్యకరమైన కాలం అయింది, లేకపోతే వ్యర్థకాలం అయింది. రేపు అందరూ అక్కడ దేవుని చేత ఘనత, మహిమ, మెప్పు పొందుతుంటే ఎర్రిమొఖం వేసుకొని చూడాల్సి వచ్చింది. రేపు నా ప్రభు దగ్గర నువ్వు ఘనత పొందాలి, మెప్పు పొందాలి. నా కుమారుడా, నా కుమారు, ఇదిగో నీవు నా కొరకు ప్రయాసపడ్డావు, వాడబడ్డావు, రా, నేను నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు గైకొని నాకు విధేయత చూపావు, రా, ఇదిగో నేను నీకు సిద్ధపరిచిందని రేపు దేవుడు నీతో అంటే, దర్శనానికి విధేయత చూపిన నిన్ను దేవుడు మెచ్చుకుంటుంటే, దర్శనానికి అవిధేయత చూపి దినములన్నీ వ్యర్థపుచ్చుకొని ఏ శేషము లేకుండా ఖాళీ అయిపోయిన బతుకులుంటే చూడక్కడ తలదించుకుంటాయి. ఇప్పుడు చెప్పండి, నీ దినములు అర్థవంతమైన దినములుగా ఉండాలనుకుంటున్నావా, వ్యర్థ దినములుగా బతకాలనుకుంటున్నావా? మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, రక్షణలోనికి వచ్చావు, క్రీస్తుని సేవిస్తున్నావు, వారం వారం వస్తున్నావు, బలలో చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్నీ నడుస్తున్నాయి, వస్తున్నావు పోతున్నావు. అంతవరకేనా? దేవుడు నిన్నేమన్నా దర్శిస్తున్నాడేమో కనిపెడుతున్నావా? దేవుడు నీతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో నీ అంతరంగంలో నీకు అర్థమవుతుందా? దైవస్వరం వినపడుతుందా? నీవు నా పని చేయాలి, నీవు నా పాత్రవి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కోతకాలం నడుస్తుంది, విస్తారమైన ఆత్మలు ఉన్నాయి. నీ నుండి నేను ఇచ్చే ఆత్మీయ ఆహారం కోసం గొర్రె పిల్లలు ఉన్నాయని నీకు తెలుసు. నాతో మాట్లాడాడు నా దేవుడు. నేను తప్పించుకుందామని తిరుగుతుంటే, నా కుమారుడా, నీ నుండి నేను ఇచ్చే మేత కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు రక్షించాల్సిన ఆత్మలు ఉన్నాయిరా, లోబడిరా. నీ ద్వారా రక్షణలోనికి రావలసిన వాళ్ళు ఉన్నారు నాయనా, లోబడు. నా పని చేయాలి నువ్వు. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. ఎన్ని రకాలుగా దర్శించాడు. ఇన్ని విని కూడా తప్పించుకుపోతుంటే, పనిచేసే సామాగ్రి తీసుకొని నేను వెళ్తుంటే టీవీలో నుంచి వాయిస్ వినపడుతుంది. అంటే
అంటే ఎట్లనన్నా దేవుణ్ణి తప్పించుకుపోదామని యోనాలాగా ట్రై చేస్తే, భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి. ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నాడుగుల జాడబట్టి నడువగరారా. అప్పుడు నాకు అర్థం కాదా ఇక మరి? కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు, నేను అలా డిసైడ్ అయ్యి వెళుతున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు? అర్థమైపోయింది. మళ్ళీ నవ్వుకుంటా పోయి వెనక్కి వచ్చి బలిపీఠం దగ్గర ఏడ్చా. నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా రా అని పిలుస్తావేమో, ఆ ఎట్టా పనికి వస్తాను నేను? కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, విసుగు ఎక్కువ, స్థిరం లేదు, లోకాశలు పూర్తిగా చావలా నాలో. నన్ను పిలుస్తున్నావు నువ్వు, నీ పరువు పోయిద్ది, పనికిరాను నేను నీకు. నాయనా, యోగ్యులైన వారిని వెతుక్కోయ్యా, నేను అయోగ్యుడినయ్యా. నాకు భారం ఉంది, ఆత్మను రక్షించాలని ఉంది, కానీ నాకు యోగ్యత లేదు. ఆయన వదల్లా. ఆయన రూట్లో ఆయన వచ్చాడు, నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది. మరి మనుషులంగా ఒక పట్టాను వినంగా, యెరూషలేమా యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగట్లేదంటున్నాడు ఆయన. తమ్ముడా, చెల్లి, తీరా కాలం అంతా అయిపోయి చివరికి వచ్చి కళ్ళు తెరిచిన నాడు అరాకొర ఏదో చేయగలుగుతావు, కానీ దేవుడిచ్చిన మంచి టైం అంతా కూడా నీకు వ్యర్థమైద్దిరా తల్లి, నీకు వ్యర్థమైద్దిరా తల్లి. దేవుడు నీకు ఇచ్చిన యవన ప్రాయము, గుడ్ టైం, రైట్ టైం అంతా కూడా వేస్ట్ అయింది నాన్న. పోగొట్టుకున్నావు ఇప్పటికీ చాలా టైం, ఇంకెందుకు పోగొట్టుకుంటావు నాన్న? మళ్ళొక్కసారి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మీరు ఎంతమంది చేతులు ఎత్తుతారు? అన్నా, ఆయన సేవ కొరకు నాకు పిలుపుందన్న, నన్ను పదే పదే దర్శిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఎన్నోసార్లు అది నాకు అర్థమైంది, నేను తప్పించుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నన్ను దేవుడు దర్శిస్తున్నాడు అన్న, ఆయన సేవ కొరకు ఏర్పాటు. నిలబడండి నాన్న, ఆ విధంగా దేవుని చేత పదే పదే దర్శించబడుతున్నాడు, నిలబడండి. దేవుడు ఎన్నో రీతిలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు దర్శనమిచ్చి మాట్లాడాడు. కొన్నిసార్లు ఈరోజు నిజంగా నేను నీ సేవ కొరకు నియమించబడితే, ఈరోజు సేవ గురించి నాతో మాట్లాడని కొన్నిసార్లు నువ్వు మందిరంలోకి వచ్చి కూర్చుంటే అదే పాయింట్ అయితే నీతో మాట్లాడాడు దేవుడు. అప్పుడు నీకు అర్థమైపోయింది పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శిస్తున్నాడని, ఆయన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడని. మరి ఇదిగో చూడు, ఆనాడు లోకంలో నుంచి నిన్ను బయటికి రప్పించడానికి దర్శించాడు. ఈరోజు మరొక్కసారి నిన్ను సీమోన్ లాగా నువ్వు ఎందుకు లోబడావు? సీమోన్ లాగా వదిలిరా 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 వదిలే. దేవుడు దర్శించినప్పుడు ఆ బాధ ఆపలేం మనం, వదులు. పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు, మళ్ళొక్కసారి నిన్ను దర్శించడానికి ఆయన పూనుకున్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడిన దానివై, వెలిగింపబడిన వాడివై, నీ జీవితాన్ని కనీసం ఈ రోజన్న దేవునికి అప్పచెప్పి దేవుని పాదాలు పట్టుకుని, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను క్షమించు, నేను అవిధేయత చూపాను, విధేయత చూపుతాను ప్రభువా, నన్ను దర్శిస్తున్నా, నేను లోబడలేదు. ఈరోజు అడుగుదామా, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం.